ఇక అసలే ఆ నియోజకవర్గం సైకిల్ పార్టీకి కంచుకోట. ఒక్కసారి తప్ప ఆవిర్భావం నుంచి ఓటం అనేదే లేదంటూ తెలుగు తమ్ముళ్ళు కాలర్ ఎగరేస్తుంటారు. ఒక్కటంటే ఒక్కసారి జెండా ఎగరేయలేకపోయింది వైసీపీ. మరి అలాంటి చోట ఫ్యాన్ పార్టీ నేతలు ఎంత పకడ్బందీగా ఉండాలి, ఎంత ఐకమత్యంతో ఉండాలి. కానీ అక్కడ అలాంటి పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. ఇంకా కయ్యాలతోనే కాలం వెల్లదిస్తున్నారు. ఇచ్చాపురంలో ఎందుకీ రచ్చ? ఫ్యాన్ను వెంటాడుతున్న నేతల పరేషాన్. ఓటమి నుంచి గుణపాఠం నేర్వలేదా? ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం నియోజకవర్గం అంటే రాజకీయ పార్టీలకు ఒక సెంటిమెంట్. రాష్ట్రానికి ఈశాన్య దిక్కు చిట్ట చివరన ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడుతుంటాయి. అంతేకాదు ప్రముఖ నేతల పాదయాత్రలు సైతం ఇక్కడి నుంచే ప్రారంభించడం లేదంటే ముగించడం ఈ ప్రాంతానికి ఒక రకమైన ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే పలు కీలక కార్యక్రమాలు ఇక్కడి నుంచే మొదలుపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ నియోజకవర్గం టీడీపీకి ఆవిర్భావం నుంచి కంచుకోటగానే ఉంటుంది. ఒక్క 2004 ఎన్నికల్లో తప్ప ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీ గెలుస్తూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్రను ఇచ్చాపురంలోనే ముగించారు. అందుకు గుర్తుగా భారీ బహిరంగ సభను నిర్వహించడంతో పాటు ఓ పెద్ద పైలాన్ను కూడా ఇక్కడ ఆవిష్కరించారు. అప్పట్లో ఇది బాగానే వర్కౌట్ అయింది. 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవ్వటమే కాదు, ఇచ్చాపురంలో సైతం కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ కుమార్ అగర్వాల్ విజయం సాధించారు. అయితే వైఎస్ మరణానంతరం తండ్రి తోవలోనే నడిచిన జగన్ 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను ఇచ్చాపురంలోనే ముగించారు. పాదయాత్రకు గుర్తుగా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభతో పాటు మరో పైలాన్ను ఆవిష్కరించారు. 2004లో ఆ పాదయాత్ర వైఎస్ ను ముఖ్యమంత్రిని చేస్తే 2019లో ఈ పాదయాత్ర జగన్ ను ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. అయితే అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఈసారి వైసీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్ మాత్రం విజయం సాధించలేదు. అంతటి వైసీపీ గాలిలోనూ పరాభవమే ఎదురైంది. 2004లో తన తండ్రి హయాంలో టీడీపీ ఓడిపోగా మరోసారి అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని జగన్ భావించారు. 2014 ఎన్నికల్లో నర్తూ రామారావుకి, 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్కి టికెట్ ఇచ్చారు. కానీ 2 సార్లు ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికల్లోనైనా గెలుపు ఖాయమనుకున్నా సాధ్యం కాలేదు. దీనికి కారణం గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సాయిరాజ్పై ప్రజలు అసహనంగా ఉండటమేనంట. తండ్రి రాజారావు పెత్తనం ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఆయనను తిరస్కరించారన్న వాదన కూడా ఉంది. పోతే పోని పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ మరింత బలోపేతం కావాలని జగన్ ప్లాన్ చేశారు. సాయిరాజ్ భార్య విజయ్కు జడ్పీ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టడమే కాదు, అదే నియోజకవర్గానికి చెందిన నత్తు రామారావుకి ఎమ్మెల్సీ పదవినిచ్చారు. అయినా పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. 2004 ఎన్నికల్లో మార్పులు చేర్పుల్లో భాగంగా సాయిరాజ్ భార్య విజయ్కి టికెట్ ఇచ్చారు జగన్. అయినప్పటికీ ఇక్కడ వైసీపీ ఓటమి పాలైంది. ఈసారి కూడా సాయిరాజ్ తీరు వల్లే పార్టీ ఓడిపోయిందని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 2024 ఎన్నికల్లో అధిష్టానం ఎన్నికల ఖర్చు నిమిత్తం పంపిన డబ్బుల్ని సాయిరాజ్ ఖర్చు చేయనివ్వలేదట. అంతేకాదు ముందు నుంచి ఈ నియోజకవర్గంలో గ్రూప్ పాలిటిక్స్ వైసీపీకి పెద్ద మైనస్ గా మారినట్టు తెలుస్తోంది. అప్పుడు 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాతైనా, ఇప్పుడు 2024 ఓటమి తర్వాతైనా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయట వైసీపీ పరిస్థితులు. ఎమ్మెల్సీగా ఉన్న నత్తూ రామారావుకు జడ్పీ చైర్పర్సన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియా విజయ్లకి ముందు నుంచే పొసగడం లేదు. గతంలో ఇద్దరు నేతలు బహిరంగంగానే ఇండైరెక్ట్ వార్నింగ్లు ఇచ్చుకున్నారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, బయటకు కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా సీన్ వేరేలా ఉందట. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించరనేది జగమెరిగిన సత్యంగా మారిపోయింది. అందుకే ఎన్నికలు ఏవైనా ఫలితం మారడం లేదు. వైసీపీలో వినిపిస్తున్న మరో ముచ్చటేంటంటే ఈ ఇద్దరు నేతలు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాలం అశోక్ తో లోపాయికారిగా టచ్ లో ఉంటారట. అలా ఒకరు ఓడితేనే వచ్చే ఎన్నికల్లో వారిని తప్పించి అధిష్టానం తమకు టికెట్ ఇస్తుందనే ఆలోచన తప్ప పార్టీ పరిస్థితి ఏంటన్నది మాత్రం ఈ నేతలకు పట్టడం లేదని తెలుస్తోంది. అశోక్ గెలుపునకు ఇది కూడా ఒక కారణమవుతూ వస్తోందట. వైసీపీ నేతల్లో అనైక్యత ప్రత్యర్థికి కలిసొస్తోందన్నమాట. నడిపించే నాయకులే ఇలా ఉన్నప్పుడు కేడర్ ఏం చేయగలుగుతుంది? అందుకే ఎటు పాలుపోక బిక్కచూపులు చూస్తోంది. 2029కైనా పార్టీ గట్టెక్కాలంటే ఈ ఇద్దరు నేతల్ని సైతం పక్కన పెట్టాలని హైకమాండ్ కు సూచిస్తున్నారట కార్యకర్తలు. మరి పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.